భద్రంగానే ఉన్నాయి, వీటిని ఇలానే దాయాలి. వచ్చే వారం అంటే గురువారం ఉదయం 10:30 దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. వచ్చే గురువారమే పెళ్లి. ఏం జరగబోతోందో, కాలం ఎటు తీసుకెళ్లబోతోందో ఏమీ తెలియటం లేదు. అక్షరను హంతకురాలు కాకుండా కాపాడుకోగలుగుతున్నాను, కానీ తన జీవితాన్ని రక్షించలేకపోతున్నాను. అరవింద నా మాటను తీసుకున్నాడే కాని నేనే నా మాట నెరవేరకూడదు అనుకుంటున్నానని అర్థం చేసుకోలేకపోతున్నాడు. నిజం తెలియక అక్షరను వ్యతిరేకిస్తూ దూరం పెడుతున్నాడు. అమితంగా ఇష్టపడే వాడి భార్యను వాడు అర్థం చేసుకుంటే కాని ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. దుర్గమ్మ, ఏంటి మాకీ దుస్థితి? వాళ్ళను వేరు కానివ్వకమ్మా. కలుపు తల్లి, కలుపు. బుజ్జమ్మ గారు, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. రండి. మీరు అదే మాట మీదున్నా మీరు నిర్దోషిగా బయటకొస్తారు. అరవింద్ బాబు అక్షర తీసుకొస్తారు. అసలు నేరస్తుణ్ణి ఆధారాలతో సహా పట్టుకోవడానికే ఇద్దరూ కలిసి ప్రయత్నిస్తున్నారు బుజ్జమ్మగారు. అవునా? ఈ విధంగా అయినా కలిసావా అరవింద? అలాగే కలకాలం ఉండరా? బుజ్జమ్మగారు, అక్షరకి మీరంటే ప్రాణం. బాబుకు కూడా అక్షర అంటే ఒకప్పుడు ప్రాణమే. తన నిజాయితీ తెలుసుకునే రోజు వస్తుంది. మిమ్మల్ని బాబు అక్షర ఇక్కడుంచరండి. మీరిక్కడుండరు. ఉండకూడదండి. మీరు బయటికి రావాలి, అదే మా ఆశా కోరిక. వారంలో రావాలి, పెళ్లి చూడాలి. మీ కోడల తలపై అక్షింతలు వేయాలి. కొడుకు కోడల్ని దీవించాలి. శుభలేఖలు కూడా వచ్చేసాయి బుజ్జమ్మ గారు. మొదటి శుభలేఖ మీరు చూడాలని తెచ్చాను, మీరే చూడాలి. చూడండి. ఆగో. బాబు, మీరు కూడా వచ్చారా? అయితే మీరు ఈ శుభలేఖలు చూడండి. అసలు మీరు మనిషేనా బాబు? ఏ అనకూడదా అండి? మా అమ్మ ఎక్కడుంది, మీరేం తెచ్చారు? శుభలేఖలు చూసే శుభ సమయమా ఇది? నెక్స్ట్ వీక్ మన మ్యారేజ్ కదండి. జరుగుతుందనే అనుకుంటున్నారా? జరగాలనేగా మేడం. బుద్ధుండే మాట్లాడుతున్నారా? మా అమ్మ ఈ పరిస్థితిలో ఉండగా ఎలా అనుకుంటున్నారు? దాందే ఉంది బాబు, బెయిల్ మీద వస్తారు, వెళ్తారు. మీకు కావాల్సింది దక్కడం కోసం ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా దిగజారుతారని మరోసారి నిరూపించారుగా. ముహూర్తాలు పెట్టేశారనే బాబు. ఏం చేయను బాబు, ఆడపిల్ల తండ్రిని. మరో ఆడపిల్ల అన్యాయం అయిపోయినా పర్వాలేదా? మీతో మాకు సంబంధం లేదండి. మా బంధం విడిపోలేదండి. ఇందుకే మాకు భయం వేస్తుంది. షూర్, మీ భయం నిజమే.
మీరు దోషిగా దొరికి ఆ భయాన్ని నిజం చేపిస్తా. మేడం, ఆధారాలతో నిరూపించి ఆ తర్వాత రండి. అది జరుగుతుంది. జరిగేది పెళ్ళమ్మా. అయినా మీతో మాకు మాటలేంటి? బుజ్జమ్మ గారికి శుభలేఖ ఇద్దామని వచ్చాం. అవతల పెళ్లి పనులు బోల్డ్ ఉన్నాయి. బాధగానే ఉంది బుజ్జమ్మ గారు. తప్పదు. మీ స్థాయికి తగ్గట్టే రిచ్గా అచ్చు వేయించాం. చూడండి బుజ్జమ్మ గారు ఎంత బాగుందో. చూడండి, తీసుకోండి. అయ్యో, చెత్తలో పడిందే. అంత చెత్తగా ఉందని. చూస్తారే, ఎంతో బాగుంది అన్నారు కదా, అంత బాగుందని అర్థం. మీరు అచ్చు వేయించిన శుభలేఖ కూడా ఎవరి చేతికి వెళ్ళేది అక్కడే అని చెప్తుంది. మరి అక్షర గారు, ఇదేం బాలేదు. అదేగా నేను చెప్తుంది. పెళ్లి జరుగుతుంది. జరగని వాటికి ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి అంటారు. మీ విషయంలో కూడా అదే కనిపిస్తుంది. బుజ్జమ్మ గారు, ఆవిడ మమ్మల్ని ఇంతగా అవమానిస్తున్నా మీరు మాట మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏమనుకోవాలండి? పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు. లేని పక్షంలో మీ యావదాస్తి రాసివ్వాల్సి ఉంటుంది. గుర్తుంది కదండి? లక్ష్మణ్ సుజాత గార్ల కుమార్తె అయిన ఐశ్వర్యను నా పెద్ద కుమారుడైన అరవింద్కిచ్చి పెళ్లి చేస్తానని వారికి మాట ఇవ్వటం జరిగింది. నా మాటని నేను నిలబెట్టుకొని ఎడల నష్టపరిహారంగా నా యావదాస్తి వారికి రాసివ్వడం జరుగుతుంది. బెదిరిస్తున్నామనుకోకుండా అది గుర్తుపెట్టుకొని పెళ్లి జరిపించండి. బెదిరిస్తున్నారా? మాట ఇచ్చింది వీరు మర్చిపోయారేమోనని గుర్తు చేస్తున్నాను మేడం. పెళ్లి తంతు ఏది ఆగకూడదని చెప్తున్నాను. బాబు, మధ్యాహ్నం నగలు కొనటానికి నగల షాపుకి వెళ్ళాలి. మీరు కూడా రావాలి. రారు. రాకపోతే బుజ్జమ్మ గారిని ఆస్తిని రాసివ్వమని చెప్పండి. అక్షర, వేరే దారి లేదండి. అదో ఇదో అంతే. ఆలోచించుకోండి. నువ్వు మంచివాడివే అయితే ఆస్తిని తృణప్రాయంగా రాసిచ్చేదాన్ని. అక్షర, డాక్టర్ గారిని నువ్వే హత్య చేశావని చెప్తోంది. నీలాంటి నీచుడి చేతికి అంత ఆస్తొస్తే నువ్వింకా ఎన్ని పాపాలైనా చేస్తావు. పెళ్లికింకా టైం ఉంది కాబట్టి ఈలోగా ఆధారాల్ని సంపాదించి అమ్మను బయటికి తెచ్చి ఈ పెళ్లి ఆపుతాను. మీరెంత ఆలోచించినా మూడో ఆప్షన్ లేదు బాబు. ఆస్తి రాసిస్తారా, పెళ్లికి సహకరించి నగల షాపుకి వస్తారా? వస్తారా, రాస్తారా? వస్తాను. ఎక్కడ నొక్కాలో నాకు తెలీదా? తర్వాత నీకు తెలుస్తుందిరా. ఏ
పరిస్థితుల్లో ఒప్పుకున్నారో అర్థమైందండి. వస్తాం బుజ్జమ్మ గారు. షాపుకు బయలుదేరే ముందు మీకు ఫోన్ చేస్తాను బాబు. వస్తాము. రా.